హాయ్ హలో తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఛానల్ ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. వార్తల్లోకి వెళ్దాం. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గృహాలకు పక్కా భవనాలు నిర్మిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లను నాటడమే లక్ష్యం. నల్గొండ జిల్లాకు మరో 10,000 రక్షణ కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. వాస్తవానికి మనం చూసుకోవచ్చు, ఒకప్పటి నుంచి ఒక న్యాచురల్ డ్రింక్ గా మనం ఏదైతే ఈత చెట్లు, తాటి చెట్ల నుంచి కళ్ళు తీసుకొని ఏదైతే గమ్లలో గౌడన్నలు ఉంటారో మనకు ఒక జీవన వృత్తిగా మనం చూసుకోవచ్చు. కళ్ళు అమ్ముతూ ఉంటారు, తాగేవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు తాగుతూ ఉంటారు. సో మనం కాలక్రమేణా ఏమైపోయిందంటే వెంచర్లు కొట్టడము, సో డెవలప్మెంట్ లో కార్యక్రమంలో భాగంగా చెట్లు తీసేయడం ఇట్లా జరిగింది. సో ఈనాడు ఆ కళ్ళు తాగాలంటే మొత్తం కెమికల్ కళ్ళు మనం రీసెంట్ గా చూసినాం. కళ్ళు కంపౌండ్లలో అయితే కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి పరిస్థితులు, ఇంకా కొంతమంది హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్లు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి నెలకొనడంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈనాడు 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మంచి ఆలోచన. ఈనాడు ఒక న్యాచురల్ డ్రింక్ గా పేద ప్రజలకి ఈనాడు ఒక అంటే వైన్ షాప్ లో వెళ్ళి ఆ బీరు ఏమన్నా మందు తీసుకొని తాగాలంటే ఇక్కడ కొనలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక న్యాచురల్ డ్రింక్ గా, ఒక పేదోడి డ్రింక్ గా మనం చూసుకోవచ్చు. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఇట్స్ న్యాచురల్ డ్రింక్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నాటాల్సిందిగా చెట్లు గ్రామీణ ప్రాంతాలలో చాలా మటుకు కనుమరుగైపోయినాయి తాటి చెట్లు, ఈత చెట్లు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద డెసిషన్ తీసుకొని నాటడమే కాదు, వాటిని సంరక్షించాలి కూడా. అదే విధంగా అద్దె భవనాలు ఉన్న సంక్షేమ గృహాలకు పక్క భవనాలు నిర్మిస్తాం. కొన్ని గ్రామాలలో మనం చూస్తాం, ఆ గ్రామ పంచాయతీలో ఉండే నూతనంగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీలు తండాలల్లో ఏదో ఒక రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఉంటుంటారు. ఆ రేకుల రూమ్లలో సెక్రటరీ పనిచేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ ఎండకి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో పక్క భవనాలు నిర్మించేటటువంటి ఆలోచన కూడా మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా త్వరగతిన అది పూర్తి చేస్తే బాగుంటుంది. అంటే గ్రామ పంచాయతీలనే కాదు, ఉన్నటువంటి ఆ భవనాలు అనమాట, అంగన్వాడీ స్కూళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రూమ్ చక్కగా లేక శిథిలావస్థ చేరి కూలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్న భవనాలను కూడా సర్ది చేయాల్సిందిగా కోరుతాను. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కూడా ప్రజల్లోకి తీసుకోవాలి అని చెప్పాలి కదా, అది నాయకుడి లక్షణం కదా. తులం బంగారం ఎటువైంది, ముసలోళ్ళు పింఛన్లు ఎటువైనాయి, ఇవన్నీ కూడా తీయాలి కదా. దామోదర్ రాజనరసింహ గారు తులం బంగారం ఎటువైంది, మహిళలకి చదువుకునే విద్యార్థులకి సైకిల్ ఎటువైనాయి, స్కూటీలే ఏకంగా ఎట్లా తీసుకోతారు. ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏమో వీళ్ళు చేసినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఇవి తీసుకోతారు. కాళేశ్వరం కూలిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే నీళ్లు ఆపుతున్నారు. వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి. వేడిగడ్డ కుడితే మోటార్లు, లారీలు ఎలా నడుస్తున్నాయి? అసెంబ్లీలో చర్చ పెడితే మీరేం చేశారో మేమేం చేశామో మాట్లాడుకుందాం. మాజీ మంత్రి హరీష్ రావు అనమాట. హరీష్ రావు అన్న వాళ్ళ క్లారిటీ వాళ్ళకుంది. సో కాళేశ్వరం కూలిపోతే ఈనాడు మోటార్లు ఎట్లా నడుస్తున్నాయి, ఈనాడు ఆడ లారీలు ఎందుకు నడుస్తున్నాయి అని చెప్పేసి హరీష్ రావు గారు అడుగుతున్నారు అన్నమాట. ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలి. ఆయిల్ పామ్ సాగు రైతులకు అన్ని విధాల సహకారాలు అందజేయాలి. నవంబర్ నాటికి పామాయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలి. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాలు అందిస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే ఈనాడు ఆయిల్ ఫామ్ సాగు పైన చాలా మటుకు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అధికంగా మంచి రాబడి ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈనాడు మన నిపుణులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్ కూడా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ చేయడం కానీ సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలి అన్నట్టు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అనమాట. ఖచ్చితంగా రైతులకు లాభం కలిగించే విధంగా ఉన్నారు. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పర్సనాలిటీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బస్సు డ్రైవ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. నేను నల్గొండ జిల్లాలోని దండంపల్లిలో 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బాగానే నడుస్తున్నారు. కుర్చీ ఎంత ఈజీగా దొరకదు, చిక్కితే వదలదు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డీకే శివకుమార్
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయాల్లో రోజు రోజుకి వేడెక్కుతోంది. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అయిన వరకు సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన చేతుల్లో ఏమీ లేదంటూనే ఆశ పడటంతో తప్పు లేదు కదా అనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. సిద్ధరామయ్య ఏమో కుర్చీలో కూర్చుని 5 ఏళ్ళు నేనే అంటారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏమో వచ్చిన పనిది ఎవరైనా ఆశపడకుండా ఉంటారా వస్తారంట అని చెప్పేసి ఏమో ఆయన అంటున్నారు. అంటే ఎసరి ఎప్పుడో వేసారు వర్తట్టే ఉందని చెప్పేసి సిద్ధరామయ్య అంటారు. రాజకీయాలు అంటే చెప్తుంటారు కథ ముచ్చట. బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లవారితే పరారవుతాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క మాట మీద నిలబడడు. సోనియా గాంధీ గారు మీరు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి. తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకునూరు గ్రామంలో మహిళలతో కలిసి సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు పోస్ట్ చేసిన కవిత. సోనియా గాంధీకి మరి తెలుగు రాదు, మరి ఇంగ్లీష్లో రాపిస్తాం అక్క కవిత. ఇంగ్లీష్లో రాపియాలి, మరి ఇంగ్లీష్లో రాసిరో అక్కలు చెల్లెలు అందరూ. విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావద్దు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలి. ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభ కలిగిన పైలట్ సిబ్బంది మన దగ్గర ఉన్నారు. వారి పౌర విమానయానికి వెన్నుముక వంటి వారు. ఈ రంగానికి వారి ప్రధాన వనరులు. వారి సంక్షేమం శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా ఇంకా క్లారిటీ ఏదైతే కాక్పిట్ బ్లాక్ బాక్స్ ఏదో ఉంటుంది, సో దాంట్లో టోటల్ వాళ్ళు అసలు ఏమైంది ఏం జరిగింది అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో అది ఎంత టెంపరేచర్లో హీట్ ఉన్నా తట్టుకునేటటువంటి పరిస్థితుల్లో అది ఉంటుంది. కాబట్టి మన అది ఏం జరిగిందో అనేది క్లారిటీ రావాలని చెప్పి చెప్తున్నాం అనమాట. అధిక శాతం వడ్డీ చెల్లింపులు కష్టం అవుతుంది. అందుకోసం రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించుకున్నప్పుడే అభివృద్ధి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. ఖచ్చితంగా నాడు మితిలు కట్టాలంటే మన మీద భారం పడుతుంది. మనం కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రజలు కోరుకోడు. వాళ్ళు ఇచ్చుడు, తర్వాత మితిల భారం మన మీద వేసి ట్యాక్సులు వేసుడు, రేట్లు వేసి ఇట్లా. హైదరాబాద్లోని కళ్ళు కంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు. నమూనాల సేకరించి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమతి లేకుండా కళ్ళు దుకాణాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన అధికారులు. షేర్లింగంపల్లి సిద్దిక్ నగర్లో కళ్ళు కంపౌండ్ సీజ్ కేసు నమోదు. ఇప్పుడు అధికారులు పనిచేస్తారనమాట. 4-5 రోజులు పనిచేస్తే మళ్ళీ ఏదైతే కళ్ళు కంపౌండ్ వార్త అంతా పేపర్లలో తొలిపోయాక తప్పండి మళ్ళీ షురూ చేస్తూనే ఉంటుంది. ఇక ఎన్ని రోజులు సీజ్ చేస్తారు. 23 మంది మావోయిస్టులు లొంగుబాటు. వీరిపై 1.18 కోట్ల రివార్డు. పోయిన వారిలో 9 మంది మహిళలు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్. ఆదాయం వచ్చే 23 మంది మావోయిస్టులు లొంగిపోయారంట. మంచి పని, ఎందుకంటే జనజీవన సంస్థలు కలిసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఆదాయానికి వచ్చే పంటలపై దృష్టి సారించాలి. ఆయిల్ పంప్ సాగు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయాలన్నట్టు చూసుకోవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అయిపోయింది. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు. నమస్తే.